హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ అరుణ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లల కోసం నేను నువ్వులు చిక్కీ చేశాను. స్నాక్స్ కోసం ఏదైనా చేయమమ్మా అంటే ఇదైతే హెల్తీ కదా అని చేశాను. ఫస్ట్ అయితే నువ్వులు వేపుకుంటున్నాను, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అవి మంచిగా కొంచెం మంచి కలర్ వచ్చాక కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. తర్వాత దీనికోసం పాకం కోసం బెల్లం అయితే తరిగి పెట్టుకున్నాను. బెల్లాన్ని ప్యాన్లో వేసి కొద్దిగా వాటర్ వేసి అది మంచిగా మరిగేదాకా, బెల్లం పాకం వచ్చేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని అందులో నువ్వులు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ పిల్లలకైతే చాలా ఇష్టం నువ్వుల చిక్కీ అన్న, నువ్వుల లడ్డు, పల్లి చిక్కీ అన్న చాలా ఇష్టం. నేనైతే ఇంట్లో చేస్తాను ఎప్పుడు. ఇలా మంచిగా తిక్కగా అయ్యేదాకా ఉంచుకొని పాక మంచి చిక్కబడ్డాక అందులో నువ్వులు వేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇలా మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకొని ఒక 2 minutes ఇలా మంచిగా కలుపుకోవాలి. దగ్గరికి వస్తుంది. ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. మంచి దగ్గర పడ్డాక ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి రాసుకొని ఇద్దరిని షిఫ్ట్ చేసుకోవాలి. నేనైతే ప్లేట్కి నెయ్యి రాసుకుంటున్నాను. ఇది మంచిగా జారుతూ మంచిగా ప్లేట్లో పడుతుంది నువ్వుల చిక్కీ. ఈ పాకం మంచిగా వచ్చింది. ఇలా వేడిగా ఉన్నప్పుడే దీన్ని మంచిగా సెట్ చేసుకోవాలి, తర్వాత అసలు చేయనీకి రాదు. కొంచెం చల్లారాక చాక్తో ఇట్లా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకుంటే తర్వాత మంచి చల్లారాక మంచిగా పీస్ లాగా వస్తుంది, లేదంటే తర్వాత రానే రాదు. నేను ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు, కొంచెమే చేశాను పిల్లల కోసమని. ఇలా మంచిగా ఘాట్లు పెట్టుకొని కొద్దిగా చల్లారాక మంచిగా పీసెస్ లాగా వస్తుంది. ఇలా పీసెస్ లాగా వచ్చాక మా పాపనైతే ఎప్పుడు ఇస్తానా అని చూస్తుంది. చిన్న పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింది, తనకి చాలా నచ్చింది. కొంచెం గట్టిగా కూడా ఇష్టంగా తిన్నది. మా పిల్లలు కూడా అప్పుడే ఆఫ్టర్నూన్ స్కూల్ నుండి వచ్చేసారు, వాళ్ళకి కూడా చేసి పెట్టాను. వాళ్ళు కూడా మంచిగా తిన్నారు, వాళ్ళకి చాలా నచ్చింది. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే